అందరికీ నమస్కారం. నేను మీ రామస్వామి వేముల. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు నోటీసులు అందుకున్న వారి ఆందోళన. అన్ని అనుమతులతో 25 ఏళ్ల క్రితమే ఇల్లు కట్టుకున్నామని స్పష్టీకరణ. ఇక్కడ 25 ఏళ్ల క్రితం ఎందుకని అన్నారంటే 10 సంవత్సరాల క్రితం కట్టుకుంటేనేమో బీఆర్ఎస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టు, 20 ఏళ్ల క్రితం కట్టుకుంటేనేమో కాంగ్రెస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టు. అదే 25 ఏళ్ల క్రితం అయిందనుకో అప్పుడు టీడీపీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టు లెక్క. కాబట్టి ఆ 25 ఏళ్ల క్రితం పర్మిషన్ చెప్తే బాబు గారి మీద సానుభూతితో, బాబు గారి మీద అభిమానంతో, టీడీపీ మీద అభిమానంతో కోల్చకుండా ఉంటారని వాళ్ళు 25 ఏళ్ల క్రితం అని చెప్తున్నారు. అప్పుడు అక్రమ కట్టడాలు లేవు, చుక్క పెట్టి చక్కబెట్టారు. హైదరాబాద్లో చెరువుల చెర వెనుక అధికారులు లీలలు. ఖచ్చితంగా ప్రతి ఇలాంటి చర్యలకు, ఇలాంటి వాటికి పాల్పడ్డ ప్రతి అధికారులను పట్టుకోవాల్సిందే, తప్పదు. రేవంత్ వాక్యాలు సరికావు. కవిత బెయిల్పై ముఖ్యమంత్రి కామెంట్ల మీద సుప్రీంకోర్టు సీరియస్. ఉచ్చు బిగిస్తోంది. ముంబై నటి కేసుపై ఏపీ సర్కారు సీరియస్. విచారణ అధికారిగా ఏసీపీ శ్రవంతి రాయ్ నేడు విజయవాడకు కాదంబరి జత్వాని. వేధింపులపై వాంగ్మూలం ఇచ్చే అవకాశం. ఒకటనే ఏపీ పోలీసులపై ముంబైలో ఫిర్యాదు. తాజాగా విజయవాడ సిపికి ఆన్లైన్లో. నటితో సెటిల్మెంట్ కోసం ఐఏఎస్ పలుమార్లు ముంబై వెళ్లిన అధికారి జిందాల్ మీద కేసు వాపసుపై చర్యలు ససేమీరా అనడంతో కాదంబరిపై ఇక్కడ కేసు నమోదు. అసలు వైసీపీలో ఉన్న లీడర్ కానీ క్యాడర్ ఏమో ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తారు. కానీ లీడర్లు, ఎమ్మెల్యేలు తెలుగు రాష్ట్రాలనే కాకుండా ముంబైలో ఉన్నాము కూడా బట్టలు విప్పేసి వీడియో కాల్ చేసి వాళ్ళని చూపించి ఇలా వేధింపులకు గుర్తు చేయటం ఎంత దారుణం. వైసీపీ పాలన అందుకనే అన్నది సైకో పాలన అని. రెడ్డి గారు అంతే అయ్యిండు, వాళ్ళు అంతే అయ్యారు. వత్తాస్ అధికారులపై కొరడ. అడ్డగోలు అనుమతులు జారీపై ఆధారణ సేకరణ. 6గురిపై క్రిమినల్ కేసులు నమోదుకు హైడ్రా ఫిర్యాదు. మరొకరిపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు. మరికొంతమంది అవినీతి బయటపడే అవకాశం. దుర్గం చెరువు FTLలో ఉన్న నిర్మాణాలు ఖాళీ చేయకుంటే కూల్చేస్తాం. చెరువుల పరిధిలో అక్రమాలపై నిర్మాణదారులకు తాకీదులు. దుర్గం చెరువు FTL బఫర్ జోన్లలో పలువురు ప్రముఖులు నిర్మాణాలు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి కూడా నోటీసులు వచ్చినాయి. ఇక్కడ అభిమానం పనికిరాదు, ఇక్కడ అధికారం పనికిరాదు, ఇక్కడ సీఎం అయినా సరే పనికిరాదు. ఎవరికైనా నోటీసులు ఇచ్చేది, కూలగొట్టేది. ఇదే అంటారు నిజాయితీ అని. అందరి కూలగొట్టి వాళ్ళే మాత్రం అట్లా ఉంటే నిజాయితీ కాదు. ప్రజలు అన్నీ గుర్తిస్తారు కాబట్టి ఓకే, ఇది మంచి పని. బిడ్డను గుండెలకు హత్తుకున్న కేసీఆర్. కవితను చూడగానే భావితానికి లోనైన భారస అధినేత కేసీఆర్ గారు వాళ్ళ బిడ్డల మీద ప్రేమ ఉండటం కామన్ ఎవరికైనా. కానీ ఆ రోజు చంద్రబాబు గారు అరెస్ట్ అయిన రోజు కేసీఆర్ నోటికొచ్చిన మాట్లాడండి, కేటీఆర్ కూడా. ఇది ఆంధ్రాకి సంబంధించిన రాజకీయం తెలంగాణ మీద రుద్దొద్దు అని. ఇదే కేసీఆర్ ఒక సభలో చంద్రబాబు నాయుడు తప్పు చేసిండు, దొరికిపోయిండు, ఇంకా నంగనాచులు ఏడుపులు వేస్తుండ చంద్రబాబు నాయుడు అన్నాడు కేసీఆర్. కానీ చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని ఈ ప్రపంచం అంతా తెలుసు, తెలుగు రాష్ట్రాలు తెలుసు, భారతదేశం తెలుసు, పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు తప్పు చేయడని. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు చేశారు. మరి కవిత గారు లిక్కర్ స్కామ్లో ఇరకపోయారు, లిక్కర్ స్కామ్ చేశారు కాబట్టే కదా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ క్యాడర్ కానీ ఎక్కడ ధర్నాలు చేయలేదు, ఒకే రోజు చేశారు, కానీ తర్వాత చేయలే. అది కాబట్టి ఎప్పుడైనా సరే కేసీఆర్ గారు ఎదుటి మనిషిని తక్కువ అంచనా వేయకూడదు. వాస్తవం ఎప్పటికైనా నేర్చుకోండి. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఎదుటి మనిషిని తక్కువ అంచనా వేయద్దు. ఎప్పటికీ వాళ్ళ బలం ఎప్పుడు పెరుగుతుందో ఎవరు ఊహించలేదు. ఆ రోజు మనకంటూ ఓ రోజు వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది. దయచేసి ముందు హైడ్రా ఆఫీస్ కూల్చండి. హరీష్ రావు గారు ముందు హైడ్రా ఆఫీస్ కూలిస్తే ఇక మిగతా బిల్డింగులన్నీ కూలమన్నమాట. హైదరాబాద్లో 10 సంవత్సరాల క్రితం మొత్తం వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ 10 ఏళ్లలో హైదరాబాద్ చెరువులన్నీ కబ్జా చేసి బిల్డింగులు కట్టుకొని విద్యా సంస్థలని పేరు పెడితే ఎవరు కూల్చారనుకొని వీళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళందరూ ఆ రోజు బిల్డింగులు కట్టుకున్నారు. ఈరోజు ఎవరైనా వదిలిపెట్టట్లేదు గవర్నమెంట్. హైడ్రా
అయితే ఇక్కడ ముందుగా హైడ్రా ఆఫీస్ కూల్చండి అని చెప్పని హరీశ్రావు అన్నారు. దయచేసి ఇంకోటి చెప్తున్నాం, ప్రభుత్వానికి ఇంకోటి కూడా చెప్తున్నాం, ఎన్నో ఊర్లల్లా ఎన్నో పొలాలల్లా గట్లున్నాయి, వాటన్నిటిని పిండి చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇంకోటి ఇక్కడ నాగర్సాన్ నియోజకవర్గంలో కూడా ఎన్నో ప్రభుత్వ భూములు ఉంటే వాటిని కబ్జా చేసుకున్నారు. దయచేసి ఇక్కడ మహబూబ్ నగర్లోని ఆదర్శ నగర్ కాలనీలో అధికారులు కూల్చివేసిన నిర్మాణాలు ఇల్లు కూల్చడంతో రోధిస్తున్న ఓ బాధితురాలు. ఇది నమస్తే తెలంగాణ పేపర్, ఉన్న మాట మాట్లాడదాం. కానీ ఇక్కడ వీళ్ళ ఇల్లు కూలగొట్టింది ఎవరో ముందర వాళ్ళ మీద ఎంక్వైరీ అయ్యండి సార్. అలాగే పేదల ఇల్లు కూల్చడం తప్పు, పేదలకి కబ్జా చేయడం రాదు, కబ్జా చేసిన దాంట్లో ఇల్లు కట్టుకోవడం రాదు. భయం భయం భయం, తప్పు చేస్తే దొరికిపోతారు అనే భయం పేదలకి. ఎవడో అమ్మితే కొనుక్కున్న ఇల్లు, ఇలాంటి ఇల్లులు కూల్చడం అనేది తప్పు సార్. పేదలు కొనుక్కోవడానికి ఎక్కడో పట్టభూలాలు కొనుక్కోవడానికి డబ్బులు లేక ఏదో తక్కువ రేట్లో జాగొచ్చింది కదా కొనుక్కున్నారు. కానీ వీళ్ళకి ఎవరైతే అమ్మిరో వాళ్ళని పట్టుకోండి, లేదా వాళ్ళకి ఎవరు అమ్మిరో వాళ్ళని పట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. పేదలను ఇబ్బంది పెట్టొద్దు సార్, ఎందుకంటే రూపాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రూపాయి కూడా పెట్టుకొని కట్టుకున్న ఇల్లులు ఇవి. దయచేసి పేద ప్రజలను అర్థం చేసుకోండి, పెద్దోళ్ళని పట్టుకోండి. హరీశ్రావు గారు ముందు హైడ్రా ఆఫీస్ కూల్చండి అని అన్నాడు. ఆయన ఆస్తులు ఎన్ని ఉన్నాయో చూడండి హైదరాబాద్లో. అలాగే దయచేసి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం విలేజ్లల్లా, నియోజకవర్గాలల్లా, డిస్టిక్లల్లా, మండలాలల్లా ఎన్నో భూ కబ్జాలకు గురైనాయి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.